ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. 31, 32 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇతర వ్యక్తులు పోలింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ గొడవకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. దీంతో పోలింగ్ సెంటర్ల దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. 31, 32 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇతర వ్యక్తులు పోలింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ గొడవకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. దీంతో పోలింగ్ సెంటర్ల దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. ఏదులాపురంలో గొడవకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఖదీర్, అపర్ణ, ఉదయం నుంచి అన్ని చోట్ల మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలోనే కొనసాగుతా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ఘర్షణలు ఏమి జరగలేదు. కానీ ఏదులాపురం మున్సిపాలిటీలో 26వ వార్డు దగ్గర 31, 32 వార్డుల దగ్గర కొంత స్వల్ప ఉద్రిక్తత అనేది నెలకొంది. ప్రధానంగా 26వ వార్డు వద్ద అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి అభ్యర్థించారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ తరఫున కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం తెలిపారు. దాని తర్వాత పోలీసులు ఇరు వర్గాలని కూడా చెదగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కొంత అసహనాన్ని గురయ్యారు. దాంతో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, దాంతో పాటుగా పోలీసులను కూడా కొంత దుర్భాషలాడుతూ మాట్లాడటం అనేది చేశారు. దాంతో అక్కడ పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అక్కడే ఉన్నారు. అయితే ఎన్నికలు జరిగే విధానాన్ని ఎన్నికల కమిషన్కి ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలి, కానీ ఇట్లా వ్యక్తిగతంగా మంత్రిని దూషించవద్దని చెప్పేసి వాళ్ళని కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంత స్వల్ప ఉద్రిక్తత వాతావరణం అనేది నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ సిఐ ఉంటే సిఐని కూడా పరుష పదజాలంతో మాట్లాడిన విజువల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కానీ ఇప్పుడు అక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు. అక్కడ పోలింగ్ కూడా ముగియటానికి వచ్చింది. ఈ క్రమంలో కొంత బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఓటమి పాలవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆందోళనలకు దిగుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు. లేదు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ శ్రేణులు గెలవాలని చెప్పేసి చూస్తున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.